హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పూల మొక్కల్ని నేను చూపిస్తాను. చాలా రోజులు అవుతుంది, ఈరోజు చూద్దాం. ఇది నా డిసెంబర్ ఫ్లవర్ మొక్క. ఇది డబల్ కలర్ది. ఎంతగా వచ్చేసిందో చూడండి. మొత్తం ఫుల్ ఒక 2 వర్షాలు పడ్డదేమో, అప్పటికి ఎలా పెరిగిపోయింది చూడండి. చక్కగా కనిపిస్తుంది. తర్వాత పైన టెర్రస్ గార్డెన్ బయట నుంచి కనిపిస్తుంది. ఆ టెర్రస్ గార్డెన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒకసారి మొత్తం కంప్లీట్గా చూపిస్తాను ఎలా ఉన్నాయి మొక్కలు ఏంటి అని. ఎలా వర్షాకాలం కాబట్టి కొత్త కొత్త మొక్కలు పెట్టుకోవాలి కదా, ఒకసారి పాత మొక్కలని చూపిస్తాను. ఇంకా ఇది నా పూల మొక్కలు, ఇది ఫ్లవర్స్ గార్డెన్ పెట్టాలనేసి అక్కడ మొత్తం నీట్గా చేసి ఫుట్పాత్ మీద అన్ని మొక్కలు పెంచుకున్నాను. చాలా చక్కగా పెరిగింది. ఇక్కడ కొబ్బరి చెట్టు దగ్గర నుంచి చామంతి మొక్కలు, గులాబీ మొక్కలు, ఇంకా బోలెడు మందార మొక్కలు అన్నీ తెప్పించి పెట్టాను. ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ గార్డెన్ చేయాలని నా ఐడియా ఉండింది. ఆ ప్రకారమే చేశాను, కంప్లీట్గా చేశాను. పెద్ద పెద్ద పాట్స్ తీసుకొని దానికి ముగ్గేసి మొత్తం నీట్గా పెట్టాను. కాకపోతే ఇటు పక్క మొత్తం చామంతి మొక్కలు విపరీతంగా పెరిగిపోయింది, కానీ పూలు మాత్రం రాలేదు. కానీ ఏదో ఒకటి మొక్కలు ఉన్నాయి కదా అంటే అది కూడా తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ కారు వల్ల, కొత్త కారు కొన్నాము. ఇది కాస్త పెద్ద కారు కదా, అర్టికా కారు. అది ఏమవుతుందంటే కాస్త రోడ్ మీద పెట్టొచ్చు, పెట్టకూడదని ఏం లేదు. బయట ఇక్కడ పెట్టొచ్చు రోడ్ మీద. కానీ ఏదైనా ఇంకొకటి ఎదురు నుంచి ఇంకేదైనా వస్తేనా కొద్దిగా వేరే లారీ గిరి వస్తే ఇబ్బంది ఎందుకులే అనేసి ఫుట్పాత్ మీద ఎక్కించాం. దానికి మంచి మొక్కలన్నీ తీసేసి సిమెంట్ వర్క్ చేసి కారు ఎక్కించాం. అక్కడ దాన్ని పైకప్పు చేయాలి, చేసినప్పుడు చూపిస్తాను. ఇంకా పూల మొక్కలు చూద్దాం. అక్కడి నుంచి వాళ్ళు సిమెంట్ వర్క్ చేయటానికి వచ్చిన రోజు అన్ని మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాను. నా ఉద్దేశం ఏంటంటే తర్వాత నేను నీట్గా ఆర్డర్లో పెట్టుకుంటాను అనేసి, ఎలాగ పెడితే అలాగ పెట్టినా నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు సిమెంట్ పని చేయటానికి వచ్చిన వాళ్ళు కదా, అందు గురించి. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ మొక్కలు పెట్టి కొన్ని రోజులకే నా చెయ్యి నొప్పి వచ్చింది. మీకు వీడియో చేసి చూపించాను నేను చెయ్యి ఎత్తులు ఎలా ఉందనేసి. ఒకసారి చూడలేని వాళ్ళు ఒకసారి లింక్ ఇస్తాను, చూసుకోండి. అది చెయ్యి నొప్పి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది. ఇక్కడ పెట్టేటప్పుడు మొత్తం ప్రూన్ చేపించి ఇక్కడ పెట్టిపించాను. మొత్తం మందార చెట్లు పెద్ద పెద్దగా పెరిగిపోయింది. అక్కడ మీరు ఇందాక ముందు ఒక క్లిప్పింగ్ చూపించాను కదా, అది కనిపిస్తున్నది పింక్ డిసెంబర్ పువ్వు. మళ్ళీ తర్వాత గన్నేరు, వైట్ ముద్ద గన్నేరు. ఇంకా ఈ మందార మొక్కల గురించి చెప్తా చూడండి. మట్టి మొత్తం సగం సగమే ఉంది ఇందులో. ఎందుకంటే ఇప్పుడు ఒక 1.5 years నుంచి నేను మొక్కలకి నీళ్ళు వేయట్లేదు. ఒక హెల్పర్ని పెట్టుకున్నాం. మొత్తం చెట్లకన్నీ నీళ్ళు పోసి కాస్త చుట్టూ ఊడటానికి అనేసి, ఇంటి చుట్టూ ఊడటానికి అనేసి వాళ్ళు నీళ్లు పోసే సంభ్రమానికి ఉన్న మట్టి మొత్తం కొట్టుకుపోయింది. ఇక్కడ పెట్టినప్పుడు నాకు తెలిసింది, కానీ తర్వాత వేద్దాంలే అనుకునేసరి చేయి నొప్పి కదా, నేను అసలు బయటికే రాలేదు. పూలు ఒకటి కోసుకుపోతుండేవాళ్ళం అంతే. ఇప్పుడు ఇంత చక్కగా పెరిగి బుట్టలు కొద్ది పూలు పూస్తున్నాయి చక్కగా. ఈ మందారాలు అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో, బోలెడ్ కలర్స్. నేను అన్ని 50 rupees పెట్టి అది నర్సరీ నుంచి తెప్పించుకున్నాను. బోలెడ్ వీడియో చేశాను కదా, అదే మొక్కలు ఇవన్నీ. చాలా బాగా పెరిగిందండి. వీలుంటే ఒకసారి మీరు కూడా తెప్పించుకోండి ఈసారి ఆ నర్సరీ నుంచి. ఆ నర్సరీ వాళ్ళు నాకేమీ డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదు నాకు చెప్పడానికి. నేను కాస్త మంచి తెప్పించుకున్నాను కదా, మంచిగా ఉన్నాయి కదా అని మీకు ఒక సలహా ఇస్తున్నాను అంతే. చూడండి ఇక్కడ అన్ని నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళు పని వాళ్ళు ఎలా పడితే అలా పెట్టేశారనేసి ఒకటి మీద ఒకటి ఉంది కొన్ని మొక్కలు. దానికి విపరీతంగా ఇప్పుడు కలుపు మొక్కలు పెరిగిపోయింది. గడ్డి అయితే ఎలా పెరిగింది చూడండి. అదేదో ఈ కొండ ప్రాంతంలో పెరుగుతాయి చూడండి, అట్లా పెరిగినాయి మొత్తం. ఇటు పక్కన ఉన్నదాన్ని ఆ కాంగ్రెస్ గడ్డినేదో అంటే చూడండి, అది మొత్తం తీసేసాను. లేకపోతే ఇక్కడ కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అంతగా. మొన్న పాము వీడియో కూడా చూపించాను నేను. ఇక్కడ ఇలా పెరిగిన కాబట్టి పాముల భయం కూడా ఉంటుంది అనేసి. కానీ ఎప్పుడు పాములు అయితే రాలేదు, కానీ పూలు కోసుకోవటానికైనా వెళ్ళాలి కదా. మా కోడలు కోసుకొస్తుంది మార్నింగ్ వెళ్ళి. చూడండి మొత్తం మొక్కలన్నీ ఇదైంది. ఇప్పుడు ఇంకొక వారంలో ఒక 2 పని వాళ్ళని రమ్మని చెప్పి కాస్త నీట్గా ఇదన్నీ చేపించి, కాస్త పైకి కూడా కొద్ది వర్క్ ఉంది టెర్రస్లో కూడా, అది కూడా చేపించుకొని ఒకసారి అన్ని ఇంటి చుట్టూ ఒకసారి క్లీన్ చేపించుకోవాలని ఉంది. ఎంతవరకు అవుతుందో తెలియదు. ఇది కోలియస్ చూడండి. కోలియస్ ఎండలో పెడితే దాని కలర్ మొత్తం షేప్ అవుట్ అవుతుందండి. ఇది ఫుల్ ఎండలో ఉండింది కదా గ్రౌండ్లో, సో దానివల్ల కలర్ మొత్తం మారిపోయింది. కానీ ఇప్పుడు వర్షం పడింది చూడండి, కలర్ మళ్ళీ వస్తుంది దీనికి. నా ఉద్దేశం ఏంటంటే చచ్చిపోకుండా ఉంటే చాలు, తర్వాత ఎలాగైనా బతికించుకుంటాను అనేసి ఒక ఊహలో ఉన్నాను. కానీ ఇప్పటికీ చేయి నొప్పి ఒక 50% ఉంది. కానీ కొంచెం కొంచెం పని చేయటానికి
వదులుతుంది. ఈరోజు కూడా కొంచెం పని చేశాను, గార్డెన్ పని. అది ఏం పని ఎక్కడ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది చూడండి, మందార మొక్కలన్నీ చూడసారా ఎంత నీట్గా పెరిగిందో. దీనికి కాస్త మట్టి వేసి కొంచెం ఏమైనా ఎరువు ఏమైనా పెడితే చాలా బాగా వస్తుందండి వర్షాకాలంలో. ఇది కింద పోయినా పర్వాలేదు, వేర్లు ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఈ సైట్ ఓనర్ వచ్చి ఇల్లు కట్టుకుంటా అంటే ఆ డబ్బాని అలా తీసేయటానికి వస్తుంది. తీయటానికి వస్తే కనుక రాకపోతే ఇంకా అంతే దాని సంగతి. ఇంకా మనం ఆశ వదులుకోవాల్సిందే. కొన్ని అయితే లోపల పెట్టడానికి కూడా ట్రై చేయొచ్చు మనం, అప్పటికి వేర్లు అయితే వెళ్తాయి కాబట్టి కట్ చేయొచ్చు. ఇవన్నీ బోగన్విల్లియా అండి. ఈ బోగన్విల్లియా ఒక 5-6 కలర్లు ఉంది. రోడ్ మీద, ఇక్కడ మెయిన్ రోడ్ మీద చాలా మొక్కలు ఉన్నాయి వేరే వేరే కలరు. అవన్నీ కటింగ్ తీసుకొచ్చినప్పుడు మీకు చూపిస్తానే ఎలా తీసుకొచ్చి పెట్టాను, ఎన్ని కలర్లు ఉన్నాయి అనేది. ఓకే, అది టికోమా చూసారు కదా. దీని పేరేమో నాకు తెలియదు. ఇది వేరే కలర్లో ఉంటుంది, డార్క్ ఆరెంజ్లో ఉంటుంది. కానీ ఇది నేను నర్సరీ తెప్పించుకున్న లైట్ ఆరెంజ్లో ఉంది చూడండి, చాలా బాగుంది. ఇది కూడా డార్క్ ఆరెంజ్ అయితే చనిపోయింది, అది మొక్క పోయింది. అది ఇది ఊరికే పూలేం పూయదు, మంచి కలర్ఫుల్గా ఉందని పెట్టా. ఇది తెల్ల మందారం. ఇది ఒక పూలు ఎలాగో కళ్ళు తప్పి ఉండిపోయింది, లేకపోతే ఒక పూలు కూడా ఉంచరు మా ఇంట్లో, మొత్తం తీసేస్తారు. ఇది ఇంకో కలర్ మన బోగన్విల్లియా. దీనికి ఏమంటారు, థ్రోన్స్ ఆఫ్ ఎంత ఏమో అంటారు, దాని పేరు తెలియదు. దీని పూలు అయితే భలే కలర్లో ఉంటుంది. ఎండ వస్తే వేరే కలర్లో ఉంటుంది, వర్షం వస్తే దానికి ఒక గ్రీన్ కలర్లో ఉంటుంది, ఏదేదో కలర్లు వస్తూ ఉంటుంది. ఇది రెడ్ డిసెంబర్. పాపం ఇది అనాథంగా ఒక సైడ్కి ఉంది. దీనికి ఎప్పుడు దానికి సరిగా నీళ్ళే పోయేది మా పని ఆమె. దానివల్ల ఏమైందంటే సగం ఇదే ఎండిపోయింది చూడండి, సగం ఎండిపోయింది. మళ్ళీ చిగురు వస్తుంది, ఇప్పుడు బాగా వస్తుంది. ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చి కొన్ని మొక్కలు ఇక్కడ పెట్టారు. అది డిసెంబర్, అది వైట్ డిసెంబర్, అది చక్కగా వచ్చింది. అది కూడా కటింగ్ తీసి పెట్టాలి. ఇంకా బోలెడు తోటకూర మొక్కలు పుట్టినాయి చూడండి. ఎన్ని పుడతాయంటే పెద్ద తోటంలాగా అయిపోతాయి. ఒకసారి నేను మీకు షార్ట్లో కూడా పెట్టాను, ఒకసారి చూపించాను. ఆ తోటకూర పొలం చూడండి అనుకుంటూ చాలామంది చూశారు, అది నచ్చింది కూడా. చూడండి ఇక్కడ అన్ని. ఇంకా తర్వాత ఇక్కడ ఒక టర్కీ బెర్రీ ఉంది. ఇది మొత్తం ప్రూన్ చేశాను నేను ఒకసారి, మొత్తం పెద్ద చెట్టులాగా అయితే తీసేసాను అనమాట. మళ్ళీ చిగురు వచ్చి కాయలు అవుతుంది. ఇది కూర వండుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఎలా వండుకుంటారో ఒకసారి వీలుంటే నా కామెంట్లో చెప్పండి. ఇంకా తర్వాత మీ ప్రాంతంలో ఏమంటారు దీనికని చెప్పండి. మా ఇక్కడైతే టర్కీ బెర్రీ అంటున్నారు హైదరాబాద్ సైడ్లో. చిన్న చిన్న వంకాయ లెక్క ఉంటుంది. మన దొండకాయది ఇదైతే పడిపోయింది, అది కోతి ఎక్కినట్టుంది. అదేమైందంటే జాయింట్ చేశారు కదా, అది ఐరన్ది రాడు, అది వెల్డింగ్ పోయింది. మళ్ళీ ఏదైనా పని చేసేటప్పుడు చేపించాలి. ఇది ఊరు నుంచి తీసుకొచ్చిన బచ్చల అండి. చక్కగా ఆకులన్నీ సాంబార్ చేసుకొని తిన్నాము, కాడ మాత్రం ఇక్కడ పెట్టాను. చాలా బాగుంటుంది. దీంట్లో పూలు ఇంకా తర్వాత సీడ్స్ తక్కువ వస్తుంది చూడండి. ఇట్లా పెంచుతారు మా ఊరు సైడ్లో. మీకు చూపిద్దామని ఒక ఫోటో డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇట్లా పెంచుతారు, చాలా బాగుంటుంది అది. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకో రౌండ్ వెళదాం. ఒకసారి మీరు చూడలేని మొక్క ఏదైనా ఉంటే చూపిద్దాం అనుకోండి. కొన్ని మొక్కలు అయితే మనం మాటల్లో పడి చూడలేకపోయి ఉండొచ్చు. మీరు ఒకసారి చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయని. ఇందులో 90% మొక్కలన్నీ నేను ఆ నర్సరీ నుంచి తెప్పించుకున్న మొక్కలే. ఈ నందివర్ధనం కూడా అక్కడి నుంచి వచ్చింది, 15 రూపీస్ మొక్కలు అవన్నీ. చాలా మంచి మంచి మొక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, తెప్పించుకోవచ్చు. ఇంకా నేను తర్వాత ఎక్సోరా తెప్పించుకున్నాను. తర్వాత ఇంకొక రకమైన మందార మొక్క తెప్పించుకున్నాను, లోపల ఉంది, అది ఇంకా నాటలేదు. ఒక దాంట్లో పెట్టింది అలాగే ఉన్నాయి. కొన్ని అయితే పోయింది, కొన్ని అయితే బాగానే ఉంది. అది చెయ్యి నొప్పి వల్ల అది అలాగే ఉండిపోయింది. ఇంకా తర్వాత ఈ మూల చూడండి, ఇదైతే కలుపు మొక్కల్లో పెద్దగా అదే తోటలాగా పెరిగిపోయింది. పనికొచ్చే మొక్కల కన్నా పనికిరాని మొక్కలే ఎక్కువ పెరిగింది. ఇక చూడండి, అదే నేను లాస్ట్ వీడియోలో కూడా, పాముల వీడియోలో కూడా చూపించాను. అది చింత చెట్టు, అవన్నీ చెట్లు. ఇక్కడన్నీ దానికి ఏమంటారు అబ్బా, ఆ పెద్ద పూలకి, వైట్ పూలకి దీని పేరు తెలియదు. ఒకసారి నా కామెంట్లో చెప్పండి, గుర్తు చేసుకుంటా. దేవగన్నేరు అంటారు అనుకుంటా. ఓకే రైట్, దేవగన్నేరే. తర్వాత ఇక్కడ వచ్చేసి మన రంగున్ క్రీపర్, ఇది మధుమాలతి అంటారు కదా, అదే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదైతే అమెజాన్లో తెప్పించుకున్నాను 2 years బ్యాక్. 2 సార్లు ప్రూన్ చేశాను. ఆ సిమెంట్ గోడ కట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి ప్రూన్ చేసి సగం సగం అయిపోయింది. ఇక్కడ మల్లె చెట్టు ఉంది. ఈసారి మల్లె చెట్లు మాత్రం చాలా ఇచ్చేసేసింది పాపం. వాటికి నేను చేయి నొప్పి వల్ల ఏమీ చేయలేకపోయాను. వట్టి నీళ్ళు వల్ల అదే
కాస్త ప్రాణం పోసుకొని ఇంత ఒకటో రెండో పూలు పూస్తున్నాయి పాపం. అంతే, దేవుడికైతే సరిపోతుంది అంతే. కానీ మాల కట్టేంత అస్సలు అవనే లేదు ఈసారి. ఇది వచ్చేసి మన టికోమా. ఇది అయితే గుత్తులు గుత్తులు పూలు పూస్తుందండి. ఎప్పుడు చాలా బాగా పూస్తూ ఉంటుంది. రోడ్ సైడ్లో ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది. చూడండి, మన ఇంటి సైడ్ నుంచి పక్క సైడ్లో కూడా అన్ని మొక్కలు పెట్టేశాం. ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు నాదే రాజ్యం ఇక్కడ. ఇంకా ఈ మనీ ప్లాంట్ చూడండి, ఏదైనా చెట్టు ఆశ్రయిస్తే అది ఎంత పెద్ద పెద్ద ఆకులు వస్తాయి చూడండి. కొన్ని రెసార్ట్లోనే చూస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్ద చెట్టుకి ఇంతింతో పెద్ద ఆకులు వచ్చి ఉంటుంది. నేను ముందు ఏమనుకున్నానంటే, ఎప్పుడైనా చూసినప్పుడు దీని గురించి తెలియలేనప్పుడు అది వేరే రకమైన మనీ ప్లాంట్ ఏమో అనుకున్నా. అలాగేం లేదు, మామూలు మనం మనీ ప్లాంట్ పెట్టినా కూడా చక్కగా పెరుగుతాయి పెద్ద పెద్ద ఆకులు. ఇది గేట్ దగ్గర ఉన్న పెద్ద మల్లె చెట్టు అండి. దీనికి కూడా మంచిగా ప్రూన్ చేసి దానికి ఇంత కంపోస్ట్ ఏమైనా వేసి ఉంటే చాలా బాగా పూలు పూసేది. పాపం అది ఎలాగైంది చూడండి, కళాకాంతి లేకుండా అయిపోయింది. ఇది గేట్ ఇంకొక సైడ్లో ఉన్న మొక్కలు ఇవి. ఇందులో వైలెట్ కలర్ పూలు చాలా బాగా పూస్తుండేది. ఇటు పక్కన అయితే మొత్తానికి ఇది కేర్లెస్గా పెరిగిన మొక్కలు ఇవి. పాపం వీటికి ఏమీ సరిగా నీళ్లు కూడా పోసేది కాదు ఆ పని ఆమె. ఇక్కడ బైక్ మనది స్కూటీ ఉండేది అడ్డగా, ఆ స్కూటీ ఉండడం వల్ల నీళ్ళే పోసేది కాదు. అది అలాగ అయిపోయింది. దాని స్కూటీకి తీసుకొని కార్ పక్కన పెట్టేశాము. ఇంకా ఈ పక్కకు నాకు ఒక బుర్రలో ఒక ఐడియా ఉంది. అది చేసిన తర్వాత మీకు నేను చెప్తా ఏ మొక్కలు పెడతాను ఏంటి అనేసి. ఇదైతే మన పన్నీర్ గులాబీ అంటారు కదా, అదే నాటు గులాబీ. చాలా బాగా పూలు పూస్తుండేది. ఎండిపోయింది, పోయిందేమో అనుకున్నాను, మళ్ళీ చిగురు వస్తుందండి. ఇంకా కొన్ని గులాబీలు అయితే, బయట ఉన్న గులాబీలు అయితే లోపల పెట్టాను. నెక్స్ట్ ఇంటి లోపలని గార్డెన్ టూర్ ఫ్రంట్ గార్డెన్ టూర్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ ఇవ్వండి, ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో వద్దాం. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.